ఏంటి కళ్యాణి, మహాలక్ష్మల కోమలో నుంచి బయటికి రావడం పోవడం అంతేనా? పాపం కదా, లోపల ఎంత బాధపడుతుందో. నా చెల్లెలికి అలా అవ్వటానికి కారణం మీరు. ఎన్ని పాపాలు చేసినా మీరింకా ఎలా బతుకుతున్నారో నాకర్థం కావడం లేదా. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ పాపం ఊరికే పోదు, చివరికి కుక్క చావు చేస్తారు. కాకి డ్రెస్ వేసుకుని కూడా అలాంటి డైలాగులు చెప్తావేంటి? ముందు మహాని కాపాడుకో చాలు. నా చెల్లెల్ని నేను ఎలాగూ కాపాడుకుంటాను. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. బట్ నా చెల్లెలు కోలుకుంటుంది. మహా కోలుకుందంటే మీకు మూడినట్టే. అసలు మీకోసమే ఆఫీసర్ లేరు అన్న బాధని కూడా దిగమింగుకొని ఈ యూనిఫామ్ వేసుకున్నారా? ఏసీపీ నీ మొగుడే ఏం చేయలేకపోయాడు, ఇంకా నువ్వేం చేస్తావు చెప్పు? ఏం చేస్తానో తెలుస్తుంది. కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ తెలిసేలా చేస్తాను. మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు. లేదు, మీరు నన్ను తక్కువగా ఊహించుకుంటున్నారు. మామూలుగా ఉన్నప్పుడే మీకు చుక్కలు చూపించిన దాన్ని. ఇప్పుడు కాకి డ్రెస్ వేసుకున్నాను. దెబ్బ కొడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఏంటి మీ అమ్మ బిగదీసుకొని నవ్వుతుంది? కాసేపు ఇలాగే ఉంటే పైకి పోతుందేమో. ముందు ఆవిడ సంగతి చూడండి. నాకు సొంత చెల్లెలు లేదు, అందుకే ఆ దేవుడు నాకు నిన్నిచ్చాడనుకున్నాను. కేవలం నాకు ఆఫీసర్కి సపోర్ట్ చేసినందుకు ఆ దుర్మార్గులు నిన్ను కిడ్నాప్ చేశారు. నిన్ను కాపాడాలని నా భర్త ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ సాక్ష్యాధారాలు లేక ఆ సిద్ధు వాళ్ళు ధైర్యంగా అలా బయట తిరుగుతున్నారు.
ఈ పోలీస్ పూరి ఇంతలోనే ఎడవైందిరా. బావా బావక్క మహా బావా మహా ఏమైంది మహా? నడురా పై నడు. అన్నా గా పూరి నిన్ను బావంటుందేటి? అదే నాకు సమజైతలేదురా. గదేమో బావ అంటుంది, ఈ పోలీస్ పూర ఆడనే ఉన్నది. గడిబిడైతుందిరా. అక్కడ ఎవరు లేరు మహా. మహా అయ్యో అయ్యో అయ్యో, గా పూరి నేను ఏడో చూడలే. కదేమో నన్ను చూసి బావా బావా అంటుందిరా. అబ్బా ఏం యాక్టింగ్ అన్నా! నీలో ఒక్క యాంగిలే చూసినా, ఇప్పుడు రెండో యాంగిల్ ఇప్పుడు అవుపిస్తుందన్నా. అయ్యి నీ అన్నా నాకైనా నిజం చెప్పరాదే, గా పోరి ఎవరు? ఏడనైనా పోరిని గోకినావా? అబ్బా ఇన్ని దినాలకెళ్ళి ఇంటి ముంగట ఆంటీ నెత్తురు వచ్చేటట్టు గోకినా పట్టించుకుంటలేను. ఫస్ట్ షోకి సెకండ్ షోకి దేవుడిని కళ్ళు ఫీజులు పీకుంది కాబట్టి ఆంటీని పట్టించుకోవాలా. గీ పోరిని గా పోలీస్ పోరు లెక్క ఏడ చూసినావో ఎప్పుడు పట్టాయించినావో? ఓహో నీ మీద ఒట్టురా, కసుంటిది ఏం లేదు. గా పూరి బంగారం ఏమన్నా కొట్టేసినా అని సోంచాయిస్తున్నా. అన్నా నేను మరీ అంత పాగలిగా లెక్క కనిపిస్తున్నానన్నా? బంగారం కొట్టేసుంటే దొంగ అంటది కానీ బావంటదా? రే గా పోలీస్ పూరి బయటకు వచ్చేస్తుంది. అమ్మో ఇది పట్టుకో ఇది పట్టుకో పట్టుకో. ఎవరు లేరు మహా. చచ్చిందనుకుంటే బ్రతికింది శామ్. సరే బ్రతికాను కదా చాలే అనుకోకుండా చిందులేస్తుంది. దాని పరిస్థితి చూస్తుంటే అది హాస్పిటల్ నుండి బయటపడ్డానికి చాలా టైం పట్టేలా ఉందిగా. మహా బయటపడినా చేయగలిగేదేం ఉండదు. ఏం చేస్తున్నారు మీరిక్కడ? మహా మిమ్మల్ని చూసి ఎందుకలా బిహేవ్ చేస్తోంది? తను ఎందుకలా చేస్తుందో మాకెలా తెలుస్తుంది చెప్పు. ఆఫీసర్ చనిపోయారు, మీకు ఎదురు లేదు అనుకుంటున్నారు కదూ? మీకోసం నేనున్నాను. మీ ఇద్దరిని పోలీసుల ముందు దోషులుగా నేను నిలబెడతాను. మిమ్మల్ని ఆ దేవుడు కూడా ఏం చేయలేడు గాని నువ్వు వెళ్ళి పని చూసుకో. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అనుకున్న వాళ్ళ చావులు ఎలా ఉంటాయో కాస్త చరిత్ర తిరిగేసి చూడు. నీ చావు కూడా వాళ్ళలాగే ఉంటుంది.
మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు సార్. కళ్యాణి, మనం ఇంకా రాలేదని ఎస్ఐ గారు నిప్పులు కక్కుతున్నారు. ఇప్పటికే లేట్ అయింది. మా అమ్మ కంగారు పడుతుంది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎస్ఐ గారి మాట వినలేక నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఆయన మహాని కలిసొస్తానని చెప్పావు కదా. లేట్ అయింది కదా, ఒక మాట చెప్దామని. సర్లే, నీ ఫోన్ నాకివ్వు. మా ఇంటి దగ్గర షాప్ లో రిపేర్ చేయించి పెడతాను. ముందైతే అర్జెంట్ గా మనం ఎస్ఐ గారిని కలవాలి. పద. ఏమిటనుపమా, కళ్యాణ్ ఇంతవరకు రాలేదు. ఎప్పుడూ రావాలి కదా, ఇంతవరకు రాకపోవడం ఏమిటి? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. వస్తానని చెప్పింది. మహాని చూడ్డానికి వెళ్తున్నానని మధ్యాహ్నం అనగా చెప్పింది. ఆ మాట చెప్పి ఒక పూట కూడా అయిపోయింది. ఆఫీస్ అయిపోయి మహాని చూడ్డానికి కూడా ఇంతసేపు పట్టదు. ఎక్కడ పెత్తనాలు చేస్తుందో ఏమో. సర్లే అమ్మా, వస్తుంది కదా, ఇంతలోనే ఈ కంగారు దేనికి? ఇంకా ఎప్పుడొచ్చేది నానా? ఎన్నిసార్లు చెప్పినా భయం భక్తి లేకుండా పోతుంది. ఉదయం అనగా ఇంట్లోంచి వెళ్లిన ఆడపిల్ల ఇప్పటి వరకు రాకపోతే ఏమనుకోవాలి? కనీసం ఫోన్ అయినా చేసిందంటే అదీ లేదు. ఏమనుపమా, ప్రతిదానికి నీ కూతుర్ని వెనకేసుకొచ్చి మాట్లాడతావు కదా, ఇప్పుడే మాట్లాడవే. మహాన్ చూడ్డానికి వెళ్ళిన దగ్గర ఏమైనా ఆలస్యం అయిందేమో. మహాని చూడటానికి వెళ్ళిందో ఊరి మీద పడి షికార్లు చేస్తుందో ఎవరు చూశారు కాబట్టి. దమయంతి, ఏంటా మాటలు? అబద్ధం చెప్పాల్సినంత కర్మ నా కూతురికేంటి? దమయంతి, కళ్యాణి గురించి తెలియనట్టు కొత్తగా మాట్లాడతావేంటి? ఎప్పుడైనా కళ్యాణ్ అబద్ధం చెప్పిందా? అయినా అబద్ధం చెప్పాల్సిన కర్మ తనకేంటి? ఏ ఫలానా పని మీద ఉన్నాను, రాలేను అంటే కాదంటావా? నేనైతే కాదని అంటాను. ఒక పని చెప్పి బయటికి వెళ్ళింది. ఆ పని చూసుకుని నేరుగా ఇంటికి రావాలి. ఇప్పటిదాకా ఎక్కడ పెత్తనాలు చేస్తుంది? అక్క, ప్రతిరోజు ఏంటి నువ్వు? ఉద్యోగం అన్న తర్వాత అక్కడేమైనా పనులుండొచ్చు, పై అధికారులు వచ్చుండొచ్చు. రేయ్, ఎన్ని పనులున్నా సరే రోజు 6 గంటల వరకు ఇంటికి చేరేది కదా. 6 కాకపోతే 7, 7 కాకపోతే 7:30. ఇప్పటిదాకా రాలేదు అంటే ఏంటి అర్థం? చిన్ని, ఊరికే మాట్లాడుకుంటూ కూర్చోవడం ఎందుకు? ఓసారి ఫోన్ చేసి చూడు. అలాగే నాన్న. మా అమ్మ గుండె పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కళ్యాణి కనిపించి వాళ్లతో పాటు వచ్చేసిందని చెప్పింది. ఇప్పుడు కానీ ఈ విషయం చెప్పానంటే నన్ను ఉతికి ఆరేస్తారు. అయినా కళ్యాణి ఇంతవరకు ఇంటికి రాలేదంటే మా సేతుగాడు ఏమైనా చేస్తుంటాడా? ఏమోలే, మనకెందుకు. మా సిద్ధుగాడు ఏమైనా చేసుంటాడా? నేను కామ్గా ఉండడమే బెటర్.
ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా కళ్యాణ్ ఫోన్ కలవడం లేదు. టైంకి మనిషి రాదు, ఫోను పనిచేయదు. అంతా దానిష్టమైపోయింది. రోజు రోజు నాకు ఇదే గోలైపోయింది. నువ్వేం గోల చేయక్కర్లేదు, కాసేపు మాట్లాడకుండా ఉంటే చాలు. చిన్ని, ఒకసారి వాళ్ళ స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కో. అలాగే అమ్మా. అసలు మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్కి ఎందుకు వస్తారో నాకు అర్థం కావడం లేదు. అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి ఒక్కటంటే ఒక్కటి సరిగ్గా చేసావా? నీతో వచ్చిన ఈ అరుణ్ కూడా పనికి రాకుండా పోతుంది. నేను ఇద్దరిని పట్టుకురావాలని చెప్పాను, సరే అన్నావు. ఒకళ్ళు దొరికారు, ఇంకొకళ్ళు మిస్ అయ్యారు. ఆ బైక్ ఓనరు చిన్న దానికి పేపర్లో వేయించి మనల్ని బ్యాట్ చేశాడు. సార్, ఆ బాబ్జీ డోక్లా అంత విధవైతే కాదు. మన దగ్గరున్న డీటెయిల్స్కి అతని క్యారెక్టర్కి చాలా తేడా ఉంది. అంటే వాడు మంచివాడని నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావా? చెప్పింది చేయడం చేత కాదు కానీ ఎవడు మంచి ఎవడు చెడ్డని నువ్వే నాకు చెప్తున్నావా? ఒకటి చెప్తే ఇంకోటి చేస్తావు, చెప్పిన పని చెయ్యవు. ఇక్కడ మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ కాల్ ఏంటయ్యా? ఏమైంది? రింగు కూడా అవడం లేదు. ఇక్కడ నేను నోరు నొప్పెట్టేలా అరుస్తుంటే నువ్వేంటి గోడకే చూస్తున్నావు? మా ఊరికి లాస్ట్ బస్ ఇంకో పావు గంటలో వెళ్ళిపోతుంది సార్. ఉదయాన్నే నేను మళ్ళీ మా ఊరు నుంచి రావాలి. కావాలంటే రేపు వచ్చాక మిగిలింది తిట్టండి సార్, ప్లీజ్ సార్. సరే, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అరుణా, నువ్వు ఆగు. నేను నెలమంది కళ్యాణిని. కళ్యాణికి ఇవ్వాల్సిన క్లాసు రేపిస్తాను. ఇప్పుడు నీ సంగతి చెప్పు. అంటే ఇప్పుడు నాకు మొదటి నుంచి మొదలు పెడతాడా? అసలు మీరు డిపార్ట్మెంట్లోకి ఎందుకు వస్తారు? ఏంట్రా మాట్లాడావా? లేదు నాన్న, ఎంగేజ్ వస్తూనే ఉంది. స్టేషన్ ఫోన్ పనిచేయటం లేదు, కళ్యాణి ఫోన్ కూడా పనిచేయటం లేదు. ఏమైందో ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. అదే నాకు కూడా భయంగా ఉందమ్మా. ఎప్పుడు ఇంత టైం వరకు రాకుండా ఉండదు. ఎంత పనున్నా సరే ఒక అరగంట అటు ఇటుగా వచ్చేసేది. నువ్వే కాదు, ఇక్కడ అందరం కంగారు పడుతూనే ఉన్నాం. ఈ పాటికి అందరం తిని నిద్రపోయేవాళ్ళం. దమయంతి, అందరూ టెన్షన్ గా ఉంటే మధ్యలో నీ గోలేంటి? గోలేంటండి గోల? అదింతవరకు ఇంటికి రాలేదంటే ఏమనుకోవాలి? దమయంతి, ఇంటికి రావాల్సిన పిల్ల ఇంకా రాలేదని మనం అందరం కంగారు పడుతూనే ఉన్నాం కదా. నేను చెప్పినట్టు వినుంటే ఇలా కంగారు పడాల్సిన అవసరం ఏముంది?